అసలైతే ఇండియా నుంచి వెళ్ళిపోతాం, వాట్సాప్ మెసేజ్లకు ఎన్స్క్రిప్షన్ వద్దంటే సేవలు ఆపేస్తాం. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ మేటా వెల్లడి. ఐటీ రూల్స్ లోని రూల్ 402 లాంటిది ఎక్కడా లేదు. ఇన్స్క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యతకు భంగమని వాదనలు. తదుపరి విచారణ ఆగస్టుకు 14. అయితే భారతదేశం మధ్యలో గట్టనే ఇక ఏది వాట్సాప్ మధ్యలో యుద్ధం అయితే నడుస్తున్నట్టే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎన్క్రిప్టెడ్ ఏదైతే మెసేజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి మనం వాట్సాప్ లో చూస్తూ ఉంటాం. అయితే వాస్తవానికి అదేంటంటే ఏ వ్యక్తి అయినా మెసేజ్లు చేసినా వాయిస్ కాల్స్ మాట్లాడినా ఏమైనా చేస్తే థర్డ్ పర్సన్ కి తెలియకుండా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేటువంటి సెక్యూరిటీ ఫీచర్ వాట్సాప్ వాడుతూ ఉంది. అయితే ఇదే విషయం పైన ఇది తీసేయాలని చెప్పేసి కేంద్రం అంతా ఉందట. ఇది గోప్యతకు భంగం కలుగుతుంది అని చెప్పేసి వాట్సాప్ అంటా ఉందట. మరి ఇద్దరి మధ్యలో అయితే పంచాయతీ పడ్డది. ఇప్పుడు ఈ పంచాయతీ ముదిరి పాకన పడతా లేదంటే టీ కప్పులో తుఫాన్లా అయిపోతుందా చూడాలి.